ప్రైజ్ ద లార్డ్. మీ అందరికీ యేసుక్రీస్తు వారి పుణ్యనామంలో ఈ హోలీ హిల్ ప్రేయర్ మినిస్ట్రీస్ ద్వారా శుభాభివందనం తెలియజేస్తున్నాను. పరిశుద్ధమైన గ్రంథంలో మనము చాలా విషయాలు నేర్చుకున్నాం. దాన్ని ధ్యానిస్తూ మన జీవితంలో మనం చేయగలిగితే అది ఎంతో గొప్ప ధన్యతని వాక్యం సెలవిస్తుంది. మన జీవితంలో చాలామంది నాతో సహా చాలాసార్లు ఒక సమస్య వచ్చినప్పుడు, ఒక ఇబ్బంది వచ్చినప్పుడు మనం భయపడిపోతుంటాం. ఒక ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు, ఒక ఆఫీసులో ఉద్యోగం చేస్తున్నప్పుడు, ఈ లోకంలో బ్రతుకుతున్నప్పుడు మనకి ఒక సమస్య వచ్చిందనుకోండి, మనము ఎదుటి వ్యక్తి యొక్క బలమును చూసి, పరపతిని చూసి, ధనాన్ని చూసి మనము చాలా భయపడిపోతూ మనకు మనమే సర్దుకుపోతూ ఉంటాం, మనకెందుకులే అని. కానీ ఎప్పుడు కూడా ఈ యొక్క జీవితం యుద్ధంతోనే సాగుతూ ఉంటుంది. చిన్నప్పుడు చదువు కోసం యుద్ధం, పెద్దయితే ఉద్యోగం కోసం యుద్ధం, తర్వాత ఫ్యామిలీ కోసం యుద్ధం, తర్వాత ముసలితనం ఆరోగ్యం కోసం యుద్ధం. ఇలాగ యుద్ధం చేస్తూనే ఉంటాం మనం. ఈ యుద్ధంలో మనం గెలవాలంటే మనం నిజంగా మన సొంతంగా ఆలోచించి, సొంతంగా మనం భౌతికంగా మనల్ని మనం నమ్ముకుంటే గెలవడం చాలా కష్టమవుతుంది ఈ కాలంలో. అయితే ఎలా గెలవాలంటే, ఒక రాజ్యం మీద ఒక రాజు గెలిచేవాడు ఆ కాలంలో. కొంతమంది రాజులు తన సైన్యంతో గెలిచేవారు, కొంతమంది రాజులు తన యుక్తితో గెలిచేవారు, కొంతమంది రాజులు దేవుని యందు భయభక్తులతో గెలిచేవారు. ఆనాడు ఆ రాజులైనా, ఈరోజు మనం గెలవాలంటే మనం ఎవరిని నమ్మాలి, ఎక్కడికి వెళ్ళాలి అని ఆలోచిస్తుంటాం. వాక్యం సెలవిస్తుంది ఏంటంటే, నీ మీదకి యుద్ధం వచ్చిందనుకోండి, మీరు ఎవరి దగ్గరికి వెళ్ళక్కర్లేదు, ఎవరిని చూడక్కర్లేదు, దేవుని దగ్గరికి వెళ్ళండి, దేవుని దగ్గర వేడుకోండి. అమ్మో ఇది నాకు సాధ్యమా అనుకుంటున్నారా? ఖచ్చితంగా దేవుడి నామములో మనకి సమస్తము సాధ్యపరిచాడు దేవుడు. ఎలా అంటే, పరిశుద్ధమైన గ్రంథంలో చాలామంది రాజులు ఉన్నారు, చాలామంది యుద్ధాలు చేశారు. దేవుని నమ్ముకున్న ఏ రాజు కూడా ఓడిపోలేదండి. దేవుడు నమ్ముకున్న ఏ మనిషి కూడా ఓడిపోలేదండి. దేవుడికి ప్రార్థన చేసిన ఏ మనిషి కూడా ఓడిపోలేదండి. ఏ కుటుంబం కూడా ఓడిపోలేదు. గెలవాలండి, గెలవాలి. మనల్ని మనమే దేవుడికి సమర్పించుకొని ప్రార్థన చేస్తే సమస్తము సాధ్యమే. దేవునికి సమస్తము సాధ్యమనే వాక్యం మాకు తెలుసు. ఈరోజు పరిశుద్ధమైన గ్రంథంలో ఒక రాజును గురించి, ఆయన చేసిన ప్రార్థన గురించి మనం ధ్యానించుకుందామండి. ఆ రాజు ఎవరంటే ఆసా. ఈ యొక్క రాజు పేరు మీరు వినే ఉంటారు. దావీదు కుమారుడు సొలొమోను కుమారుడు రెహబాము కుమారుడు అబియా కుమారుడు ఆసా. తాత ముత్తాతల నుండి వచ్చిన రాజ్యాధికారము ఈ ఆస ఎలా నిర్వర్తించాడంటే, ఈయనకి పూర్తిగా దేవుని మీద నమ్మకం ఉందండి. ఈయన కూడా ఒక రాజే కదా. ఆ కాలంలో మనం చదువుకోగలిగితే 2వ దినవృత్తాంతములు 14వ అధ్యాయం మనం చదవగలిగితే ఈ యొక్క రాజు గురించి చాలా విషయాలు మనం నేర్చుకోవచ్చు. 14, 15, 16 అధ్యాయాలు మనం చదవగలిగితే 2వ దినవృత్తాంతంలో, ముఖ్యంగా 14వ అధ్యాయంలో కోరేషీలైన జెరహు అనే ఆయన ఈయన మీదకి యుద్ధానికి వస్తాడండి. ఈయన మీదకి కూషీయుడైన జెరహు 10 లక్షల మంది యుద్ధ సైనికులతో, రథములతో, 1000 సైన్యంతో ఈయన మీదకి యుద్ధంకి వస్తాడండి. అప్పటికే ఈయన యూదులకి రాజు, యూదా రాజు.
దేవుడి సంకల్పంలో ఉన్న ఏ బిడ్డ కూడా ఏదైనా సమస్య వచ్చినప్పుడు, యుద్ధం వచ్చినప్పుడు, జీవితమే ఒక యుద్ధం అండి. మనం మొట్టమొదటి ఆశ్రయించవలసింది ఎవరంటే దేవుణ్ణి. ఈయన దగ్గర కూడా ఉందండి, సైన్యం ఉంది. 5 లక్షల పెద్ద సైన్యం ఉంది. ఈయన దగ్గర కూడా రథములు ఉన్నాయండి. కానీ ఎదురుగా వచ్చిన వ్యక్తి బలం చూసి ఈయన భయపడలేదండి. అమ్మో, మనమైతే ఏం చేస్తామంటే, అమ్మో ఆయన దగ్గర చాలా పరపతి ఉంది, ఆయన దగ్గర చాలా ఇన్ఫ్లుయెన్స్ ఉంది, ఆయన చాలా గొప్పవాడు, ఆయన ఏదైనా చేయగలడు, ఆయన దగ్గర డబ్బు ఉంది, ఆయన దగ్గర సమస్తం ఉంది, మనం ఆయనతో యుద్ధం చేయలేము అని ఎవరికి వాళ్ళే సర్దుకుపోతారండి. సమస్యల సుడిగుండంలో చిక్కుకుంటారు. బట్ డోంట్ గివ్ అప్. యుద్ధము యెహోవాదే. ఈ కూషీయుడైన జెరహు వచ్చినప్పుడు వెంటనే ఈ ఆశ దేవునికి అప్పటికే గొప్ప వాక్యం సెలవిస్తుందండి. ఈ ఆశ ఎలా ఉన్నాడంటే, 2వ దినవృత్తాంతముల గ్రంథం 14వ అధ్యాయము 2వ వచనం చదువుతున్నానండి. ఆశ తన దేవుడైన యెహోవా దృష్టికి అనుకూలంగాను యథార్థంగా నడిచిన వాడై. మొట్టమొదటి మనకి లక్షణం ఎలా ఉండాలంటే, దేవుడికి అనుకూలంగా యథార్థంగా నడుచుకోవాలి మనం. నువ్వు నేను దేవునికి యథార్థంగా నడుచుకొని యథార్థంగా మనం ఉంటే, నీతిమంతులుగా ఉంటే, దేవుడు మన ప్రార్థన ఎందుకు ఆలకించడండి? నువ్వు పాపం చేసి ప్రార్థన చేస్తే దేవుడు ఆలకించడండి. ఆ పాపానికి నువ్వు పశ్చాత్తాపం పొందిన తర్వాత ప్రార్థన చేస్తే దేవుడు ఆలకిస్తాడు. మొట్టమొదటి లక్షణం యుద్ధంలో గెలవాలంటే మనం యథార్థత ఉండాలి. మన మనసులో ఈర్ష్య ఉండకూడదు, కుళ్ళు ఉండకూడదు. మనం మంచివాడిగా బ్రతకాలని ఆశ ఉంటుంది ప్రతి బిడ్డకి. లోకం మనల్ని మార్చేస్తున్నప్పుడు మనం మారిపోకూడదు. సమస్యలు వచ్చినప్పుడు మనల్ని మార్చేస్తున్నప్పుడు మనం మారిపోకూడదు. డబ్బు వచ్చినప్పుడు మనకి రిలాక్స్ అయిపోయాం అనుకోండి, మనం పాపంలో పడిపోతాం. నీ గురి తప్పిపోయావు అనుకుంటే నువ్వు పాపంలో పడిపోతావు. నా గురి నేను తప్పిపోతే నేను పాపంలో పడిపోతాను. యథార్థంగా ఉండాలని మొట్టమొదటి లక్షణం ఈ ఆశ ద్వారా మనం తెలుసుకుంటున్నాం. ఈ ఆశ ఎలా వాడు? యెహోవా దృష్టికి అనుకూలంగా యథార్థముగా నడిచిన వాడు. దేవుడికి ఏది ఇష్టం అంటే అదే చేస్తున్నాడండి ఆశ. ఆ రాజైనా, నువ్వైనా, నేనైనా యథార్థవంతంగా ఉండి అనుకూలంగా దేవుడి దృష్టికి ఉంటే మనం ఖచ్చితంగా సమస్య వచ్చినప్పుడు, యుద్ధం వచ్చినప్పుడు, అది చదువులో యుద్ధమా, ఫ్యామిలీలో యుద్ధమా, లేకపోతే ఉద్యోగంలో యుద్ధమా, లేకపోతే ఈ సొసైటీలో యుద్ధమా, లేకపోతే ఈ ప్రపంచంలో యుద్ధమా, లేకపోతే మనుషులతో యుద్ధమా, మొట్టమొదటి మనం చేయవలసింది ఏంటంటే దేవుడికి యథార్థంగా ఉండి అనుకూలంగా ఉండి వెంటనే మనం చేయవలసింది ఏంటంటే దేవుని దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేయాలి. 10 లక్షల 1000 సైన్యంతో వస్తున్న కూషీయుడైన జెరహు చూసి భయపడిపోలేదు ఆశ. మనమైతే భయపడిపోతున్నాం ఈ కాలం. అమ్మో వాళ్ళతో పెట్టుకుంటే ఎలా, ఎంతమంది వచ్చారు, ఎంత బలం ఉంది, ఎంత బలగం ఉంది, ఎంత డబ్బు ఉంది, ఎంత ధనం ఉందని చూస్తే మనం బలహీనం అయిపోతామండి. కానీ మనం బలహీనతగా ఉన్నప్పుడు బలపరిచేవాడు దేవుడు. ఈరోజు నువ్వు బలహీనంగా ఉన్నావా? ఎవరితోనో యుద్ధం చేయాలంటే భయపడుతున్నావా? వాళ్ళ యొక్క ఆలోచన విధానం చూసి నువ్వు భయపడుతున్నావా? వాళ్ళు నీ కుటుంబాన్ని ఏదో చేస్తారని భయపడుతున్నావా? సమస్యలుగానే ఉండిపోతున్నాయా? అయితే ఈ వాక్యం విను. ఖచ్చితంగా వాక్యం వినాలి. మొట్టమొదటి వాక్యం దేవుడు చెప్తున్నాడు. ఆశలాగా యథార్థవంతంగా ఉన్నావా? దేవుడికి అనుకూలంగా ఉన్నావా? మొట్టమొదటిగా మనం పరీక్షించుకోవాలి. వెంటనే ఈ ఆశ ఏం చేశాడంటే, చదువుతున్నానండి, 2వ దినవృత్తాంతముల గ్రంథం 14వ అధ్యాయము 9వ వచనం చదువుతున్నాను. కూషీయుడైన జెరహు వారి మీద దండెత్తి 1000 సైన్యమును 300 రథములను కూర్చుకొని బయలుదేరి మారేషా వరకు రాగా ఆశ అతనికి ఎదురుబోయెను. వారు మారేషా నద్ద జపాత అను పల్లపు స్థలములో పంక్తులు తీర్చి యుద్ధము కలుపగా ఆశ తన దేవుడైన యెహోవాకు మొరపెడుతున్నాడండి. నా దగ్గర 5 లక్షల మంది ఉన్నారు, నేను రెడీ అయిపోయి వెళ్ళిపోతానని అనుకోలేదు. మొరపెడుతున్నాడు. ఏమని మొరపెడతాను చూడండి. మీరు కూడా మొరపెట్టాలి. యెహోవా విస్తారమైన సైన్యము చేతిలో ఓడిపోకుండా బలము లేని వారికి సహాయం చేయుటకు నీకన్నా ఎవరునూ లేరు.
నీకన్నా ఎవరు లేరు తండ్రి. బలవంతుల చేతిలో బలహీనులు ఓడిపోతే ఇంకా జీవితం ఏముందండి, రాజ్యం ఏది ఉందండి, సొసైటీ ఏముందండి, ఈ సమాజం ఏముందండి. కానీ ప్రార్థన చూడండి ఎలా చేస్తున్నాడో. యెహోవా విస్తారమైన సైన్యము చేతిలో ఓడిపోకుండా బలము లేని వారికి సహాయం చేయుటకు నీకన్నా ఎవరునూ లేరు. మా దేవా యెహోవా మాకు సహాయం చేయము, నిన్నే నమ్ముకొని ఉన్నాము. నమ్ముకోవాలండి, ఖచ్చితంగా నమ్ముకోవాలి. దేవుణ్ణి నమ్ముకున్నవాడు ఎప్పుడూ పడిపోడండి. దేవుణ్ణి నమ్ముకున్న వాడికి ఏది తక్కువ చేయడండి దేవుడు. దేవుణ్ణి నమ్ముకున్న వాడికి చిన్న చిన్న కష్టాలు వచ్చినప్పుడు దేవుణ్ణి విసర్జించకూడదండి. నమ్మకం ఇంకా పెరగాలి. కష్టం వచ్చినా, నీలో అనారోగ్యం వచ్చినా దేవుడి వైపు నువ్వు చూస్తే, దేవుణ్ణి స్తుతిస్తే, దేవుడికి ప్రార్థన చేస్తే, దేవుణ్ణి నమ్ముకుంటే ఖచ్చితంగా అద్భుతం జరుగుతుంది. నిన్నే నమ్ముకొని ఉన్నాము, నీ నామమును బట్టి ఈ సైన్యమును ఎదిరించుటకు బయలుదేరి ఉన్నాము. యెహోవా నీవే మా దేవుడివి, నరమాత్రులను నీపై విజయము పొందనీయకము అని ప్రార్థింపగా. నరమాత్రులే కదా నీపైకి నాపైకి వస్తున్నవాడు. నీ జీవితంలో నా జీవితంలో వచ్చినవాడు నరమాత్రులే కదా. వానిపైన యుద్ధము మనం గెలవాలంటే నిజంగా ప్రార్థన ఈ విధంగా చేసుకుంటే ఆశా రాజుకి ఇచ్చిన విజయం మనకెందుకు దేవుడు ఇవ్వడండి. అయితే ఏమైందో చూద్దాం. ప్రార్థింపగా యెహోవా ఆ కూషీలను ఆశా ఎదుటను యోధావారి ఎదుటను నిలువనీయక వారిని మొత్తినందున వారు పారిపోయిరి. యుద్ధం చేయలేదండి, దేవుడే యుద్ధం చేశాడు. యుద్ధము యెహోవాదే. ఒకటి గుర్తుపెట్టుకోండి, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే. నువ్వు బలంగా ప్రార్థన చేసి యుద్ధం యెహోవాదని, నేను బలహీనుణ్ణి, నేను యథార్థవంతుణ్ణి, నేను నమ్మకంగా ఉన్నాను, నాకు ఈ సమస్య వచ్చింది, నాకు బలం కావాలి, ఈ బలమైన వారి చేతిలో నేను ఓడిపోకూడదు, నేను బలహీనంగా ఉన్నాను అని నువ్వు ప్రార్థన చేసి యథార్థంగా ఉండాలండి. ముఖ్యంగా అనుకూలంగా దేవుడి దృష్టిలో ఉండాలండి. ఖచ్చితంగా దేవుడు యుద్ధం చేసేస్తాడండి. ఒక సమస్య వచ్చినప్పుడు మనం దాన్ని పరిష్కరించాలని మనం ప్రయత్నించకూడదు. దేవుని ద్వారా, ప్రార్థన ద్వారా పరిష్కరించుకోవాలని మనం ప్రయత్నించాలండి. కష్టాలు వస్తున్నాయండి, బాధలు వస్తున్నాయి, కృంగిపోతున్నాం, కృషించిపోతున్నాం, వెలివేయబడుతున్నాం, బలహీనం అయిపోతున్నాం, అవమానాలు పడుతున్నాం, నిందలు పడుతున్నాం. అయినా మనం బలహీనమైతే దేవుడు మనతో ఉంటే, మనలో ఉన్న దేవుడు మన ఎదురుగా ఉన్న సమస్యల మీద యుద్ధం చేసి మనల్ని గెలిపిస్తాడు. అవునా కాదా? ఖచ్చితంగా గెలిపిస్తాడండి. ఈరోజు ఆశా రాజుని గెలిపించిన దేవుడు నిన్ను నన్ను గెలిపించడా? అయితే మన ప్రార్థన ఎలా ఉండాలి? ఈ విధంగా ఉండాలి. దావీదు వీళ్ళ తాత దావీదు గొలియాతుని గెలవడానికి గొలియాతు తన యొక్క పొడవును చూడలేదు, తన కవచం చూడలేదు, తన యొక్క బాహుబలం చూడలేదు. కానీ దేవుడి వైపు చూశాడండి. దేవుడి వైపు చూసి ఒకే ఒక రాయి పెక్కతో తన్ని కొట్టి గెలిచేశాడండి. యుద్ధం యెహోవాదే. సమస్య పెద్దదైనప్పుడు నీ ప్రార్థన కూడా పటిష్టంగా ఉండాలి. ప్రార్థన ఎంత ఉండాలంటే ఆ సమస్య నువ్వు గెలిచిన వరకు నువ్వు ప్రార్థన చేస్తూ ఉండాలి. విసుగుపోకూడదు. విసుగక ప్రార్థన చేయడన్నావు, ఎడతెగక ప్రార్థన చేయడని అని వాక్యాలు ఉన్నాయండి. ఇవన్నీ మన జీవితంలో ఎన్నో విషయాలు మనకు నేర్పిస్తుంది. ఆ తర్వాత వచ్చిన యెహోషాపాతు కూడా యుద్ధంకి ఆ యొక్క 3 రాజ్యాలు వచ్చేస్తాయండి ఒకేసారి. ఆయన కూడా ఈ విధంగా ప్రార్థన చేస్తాడు. దేవుడి దగ్గర ప్రార్థన చేసినప్పుడు ఖచ్చితంగా దేవుడు జయమిచ్చే దేవుడు. దేవుడు జయమిచ్చే దేవుడు. ఈ వాక్యం వింటున్న నువ్వు నేను ఈరోజు మనలో రావాల్సిన పరివర్తన ఏంటంటే, మనం ఖచ్చితంగా ప్రార్థన చేసుకోవాలి. సమస్య వచ్చినప్పుడు మనుషుల వైపు చూస్తున్నాం, దేవుడి వైపు చూడు, ప్రార్థన చెయ్యు. దేవుడే ఆ సమస్యను పరిష్కరించి నీకు విజయాన్ని ఇస్తాడు. ఖచ్చితంగా ఈ వాక్యం మనందరి ఆత్మీయ జీవితంలో ఉద్యమం కలిగించిందని నమ్ముతూ ఈ చిన్న వాక్యం తండ్రి దీవించి ఆశీర్వదించినగాక. ప్రార్థన చేసుకుందామండి. మహాపరిశుద్ధుడు మహాగణైన పరలోకముందున్న మా తండ్రి, నాయన పరిశుద్ధమైన మీ నామంలో తండ్రి ఈ యొక్క ఆశారాజు జీవిత చరిత్ర, తన యొక్క ప్రార్థన, కూషీయుడైన జరాహు మీద ఎలాగైతే జయము మీరే ఇచ్చారో ఆ విధంగా
ఈ వాక్యం వింటున్న ఈ యొక్క ప్రార్థనలో ఏకీవిస్తున్న ప్రతి బిడ్డని తండ్రి, వాళ్ళు చేస్తున్న జీవితంలో చేస్తున్న యుద్ధంలో ఆయన వాళ్ళ ప్రార్థనలో నా ప్రార్థనలో ఉండి తండ్రి, మా యుద్ధంలో మీరే గెలిపించి తండ్రి మమ్మల్ని ఆశీర్వదించి నడిపించమని యుద్ధం యెహోవాదైన వాక్యాన్ని తండ్రి మీరు సెలవిచ్చారు తండ్రి. కానీ మేము యథార్థంగా మీకు అనుకూలంగా ఉండమని చెప్తున్నావు తండ్రి నాయన. ఇక్కడ ఉన్న ప్రతి బిడ్డ మంచి పరివర్తన పొంది తండ్రి యథార్థవంతుడై అనుకూలంగా ఉండి మీ చిత్తానుసారంగా నడిచి చిత్తానుసారమైన కుటుంబాలుగా నడిచి రక్షణ పొంది ఆశీర్వాదాలు పొంది ఎన్ని యుద్ధాలు జీవితంలో వచ్చినా గెలిచే గొప్ప దీవెన మీ నామంలో మాకు ఇచ్చి దీవిస్తున్నారని నమ్ముతూ చిన్న ప్రార్థన త్వరలో రానైనా నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ముఖ్యంగా అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్. మన తండ్రి యొక్క ప్రేమ, కుమారుని యొక్క కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం ఈ వీడియోని ధ్యానిస్తున్న వాక్యాన్ని వింటున్న ప్రార్థనలు ఏకీవిస్తున్న ప్రతి బిడ్డ కుటుంబానికి సదాకాలం తోడే నడిపించి దీవించి ఆశీర్వదించును గాక. ఆమెన్. ప్రైజ్ ది లార్డ్.